ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భారీ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 800కు చేరింది. మరో 2800 మందికి పైగా గాయపడ్డారు. భూకంప తాకిడికి గ్రామాలే ధ్వంసమయ్యాయి. తాలిబాన్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. యుద్ధాలు, అంతర్యుద్ధాలు, క్షామాలతో తరచూ అతలాకుతలమయ్యే ఆఫ్ఘనిస్తాన్లో మరో ఘోర విషాదం జరిగింది. ఆదివారం రాత్రి రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రతతో నమోదైన భూకంపం ఆ దేశానికి కాళరాత్రిని మిగిల్చింది. ఏకంగా 800 మందికి పైగా ప్రాణాల్ని బలిగొంది. 2800 మందికి పైగా పౌరుల్ని క్షతగాత్రుల్ని చేసింది. భూకంప తాకిడికి గ్రామాలే ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఆప్తుల్ని రక్షించుకునేందుకు చేతులతోనే చాలా మంది మట్టిని తవ్వితీస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాలిబాన్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. జలాలాబాద్ నగరానికి ఈశాన్యంలో 27 కిలోమీటర్ల దూరంలో కేవలం 8 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ లోతు తక్కువగానే ఉండడంతో తీవ్రత అధికంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:37 సంభవించిన భూకంపం కునార్, నంగర్హార్ ప్రావిన్స్లను కుదిపేసింది. ఆ సమయంలో చాలా మంది నిద్రలో ఉండడంతో ఇళ్ల పైకప్పులు కూలి చాలా మంది సజీవ సమాధి అయిపోయారు. చాలా ప్రాంతాల నుంచి ఇంకా సమాచారం అందడం లేదని, పూర్తి వివరాలు లభ్యమైతే మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తాలిబాన్ ప్రతినిధి తెలిపారు. పర్వత ప్రాంతమైన తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం తాకడంతో మారుమూల గ్రామాల్లో ఇంకా సహాయక చర్యలు ప్రారంభం కాలేదు. చాలా ప్రాంతాల్లో ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. శిథిలాల కింద అనేక మంది ఇంకా సజీవంగానే ఉన్నారని అనుమానిస్తున్నారు. సాయం అందడంలో జరుగుతున్న జాప్యం కారణంగా వీరంతా ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని స్థానికులు పేర్కొంటున్నారు. రాత్రంతా పలుమార్లు భూమి కంపిస్తూనే ఉందని తెలిపారు. పాకిస్తాన్లోనూ పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. 2023 అక్టోబర్లోనూ 6.3 తీవ్రతతో ఆఫ్ఘాన్లో భూకంపం సంభవించింది. ఆ విపత్తులో దాదాపు 4000 మంది ప్రాణాలు కోల్పోయారు. భూకంపం కారణంగా పలు గ్రామాల్లోని ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని వార్దక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా ఘప్పారి పోస్టు పెట్టారు. ఈ విపత్తు ధాటికి పలు కుటుంబాలు కకావికలమైనట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం, మానవతా సంస్థలు సత్వరమే స్పందించి బాధితుల్ని ఆదుకోవాలని కోరారు. అవసరమైన ఆహారం అందించి ఆశ్రయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆఫ్ఘనిస్తాన్ భూకంపంలో భారీ ప్రాణనష్టం సంభవించడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూకంపం ధాటికి నష్టపోయిన ఆఫ్ఘాన్కు అన్ని రకాల సాయం అందించి ఆదుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే మానవతా సాయాన్ని భూకంప ప్రభావిత ప్రాంతాలకు పంపించడం ప్రారంభించామని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చెప్పారు.